అండ్ ఇంకోటి నిఖిల్ అనే వ్యక్తి జెన్యునా ఫేకా కరెక్ట్గా చెప్పు. ఎందుకంటే ఒక్కొక్క సిచ్యువేషన్లో చాలా డీప్గా ఒక బ్రదర్ బాండింగ్తో వచ్చి మాట్లాడుతున్నారు, ఒక్కొక్క సిచ్యువేషన్లో కొంచెం ఫ్లిప్ అవుతున్నారు, సమ్ అదర్ పర్సన్ వైపు వెళ్తున్నాడు అని అర్థమవుతుంది. మీకు ఎలా అనిపించింది? నిఖిల్ యాక్చువల్‌గా ఒక జెన్యూన్ మంచి ప్లేయర్. కానీ నేను బాధపడ్డది ఎక్కడ అంటే సి వాడు స్టిల్ ఎవడు గెలుస్తాడంటే నాకు వాడు బాగా కనెక్ట్ అయిన వాడు వాడు గెలవాలని కోరుకుంటా. నేను వాడికి వచ్చేటప్పుడు కూడా చెప్పినా నువ్వు ఎమోషనల్‌గా వెళ్ళి నువ్వు కొంచెం గేమ్ పోతుందిరా అని. నేను ఫీల్ అయింది ఎక్కడ అంటే ఫస్ట్ టైము అరే మనం ఆర్టిస్ట్‌లంరా మొఖాలకు దెబ్బ తాగించుకోవద్దు అని నువ్వు అంత కన్సర్న్ చూపించినావు. అండ్ నెక్స్ట్ అది ఫుడ్ టాస్క్ అప్పుడు అమ్మాయిలందరూ ఫుడ్డు పాపం వాళ్ళకెళ్తే బెటర్‌రా మాకు రాకున్నా ఓకే అని అంత కన్సర్న్ చూపించినప్పుడు ఆబ్వియస్లీ థర్డ్ టాస్క్ అప్పుడు ఆడోళ్ళు ఫైట్ చేసినా వాళ్ళను నూకేసేంత కోపం ఎందుకుందిరా మరి ఆ నిఖిల్ ఎక్కడ పోయిండు అన్నది నా బాధ. అందుకనే మీరు అబ్జర్వ్ చేస్తే గేమ్ మధ్యలో వాని దగ్గర పిలుచుకొని వాని భుజాల మీద చెయ్యేసి ఇది నువ్వు కాదురా, నిన్ను ఇట్లా ఎవరు రెచ్చగొడుతూ నాకు తెలుస్తలేదు కానీ ఇది నువ్వు కాదు మామ, ఆడోళ్ళ గురించి గేమ్ గురించి మనిషి గురించి ఫిజికల్ గురించి ఇంత ఆలోచించే నువ్వు ఇప్పుడు ఎందుకు ఆలోచించలేకపోతున్నావు అని అన్న. అంటే వాడు మామా మనమే కొట్టుకునేలాగా అవుతుందిరా, ఏం టాస్కులు రా ఇవి నాకు అర్థమైతలేదురా అని నా దగ్గరకు వచ్చి ఏమని ఉండని మామ టాస్క్ కానీ నువ్వే నిన్ను చూసేవాళ్ళు నీలాగానే చూస్తారు, ఇది నువ్వు కాదు అని చెప్పి కూడా చెప్పిన వాడికి నేను. సో నేను ఫస్ట్ నుంచి ఫేక్ ఉండి ఇప్పుడు మాట్లాడితే ఓకే, మరి అవన్నీ ఎవ్వడు చెప్పట్లేదు బయట, ఎక్కడా అవన్నీ బయటకు రావట్లేదు. ఓన్లీ ఇటు తిట్టిండు అంటే వాని బాధ ఎవరికి అవసరం లేదు, వాడిని ఎట్లా నెగిటివ్ చేయాలి అట్లా మాట్లాడుకోవాలి. నిఖిల్ తీసుకెళ్లి ఇలా చూసి మాట్లాడింది మాకు కొంచెం వినిపించింది, మాట్లాడింది అదే అక్కడ వరకు గ్యాప్ ఉంది, మనకైతే మొత్తం చూపేది కానీ మాట్లాడింది. ఇంకోటి ఏంటంటే చాలా సేఫ్ గేమ్ ఒక వ్యక్తి ఆడుతున్నారు, సో ఇద్దరు వ్యక్తులను పెట్టుకొని మధ్యలో నిల్చుండ్రు అని అంటారు సోనియా గురించి అయితే. సో ఏంటి సోనియా గురించి మీకు తెలిసినంత వరకు, అంటే మీరు హౌస్ లో ఉన్న సోనియాని అండ్ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆవిడ గురించి తెలిసిన సోనియా ఏంటి అంటే ఒక రకంగా సోనియా అనే అమ్మాయి ఒక మనిషిని ఇష్టపడితే ఐ మీన్ ఫ్రెండ్ గా మనిషిని ఇష్టపడితే వాళ్ళ కోసం చాలా కేర్ తీసుకుంటా, అది నాకు ముందే తెలుసు. అందుకనే ఆ అమ్మాయి మీద నాకు మంచి రెస్పెక్ట్ ఉంది. అండ్ బయట ఆమె మంచి మంచి ప్రోగ్రామ్ చేస్తుంది, ఐ మీన్ NGOs ఇవన్నీ నడుపుతూ ఉంటాయి. సో ఒక రెస్పెక్ట్ ఉంది ఒక మంచి హ్యూమన్ బీయింగ్ గా అండ్ వెరీ గుడ్ ఫ్రెండ్ నాకు ముందు నుంచి కూడా. సో ఆమె దగ్గర ఉన్న ఒకటే థింగ్ ఏంటంటే స్ట్రాంగ్ వాయిస్ కమాండ్, మాట్లాడిందంటే అది ఏమన్నా కానీ దాని మీద స్టాండ్ అవుట్ అయి ఉంటది, ఎంతసేపైనా దాని గురించి వాదిస్తుంది, చాలా గుడ్ క్వాలిటీ. అంటే ఐ మీన్ మైండ్ మాత్రం చాలా ఐ మీన్ దీన్ని ఏమంటారు ఆ మాట్లాడే విధానం ఎట్లుంటది అంటే చాలా స్ట్రాంగ్ ఉంటది. కానీ సోనియా ఫిజికల్ గా ఇంకా ఆడాలనేది నా పర్సనల్ ఫీలింగ్. సో ఆమె ఎట్లా అంటే ఇప్పుడు అంటే పృథ్వీని నిఖిల్ని ఆ బ్రదర్లీ బాండింగ్ వాట్ ఎవర్ కానీ వాళ్ళకు నా అవసరం వాళ్ళకు ఉన్నది. అంటే వాళ్ళు కొంచెం వెళ్తే నేను చెప్పాలి, నేను ఒక గైడింగ్ ఫ్యాక్టర్ గా ఉండాలి అని ఏదైతే తను అనుకున్నదో ఆ గైడింగ్ ఫ్యాక్టర్ అనేది తనకి వాళ్ళిద్దరికి నెగిటివ్ అవుతుందేమో అని నాకు అనిపించింది. సో దాని వల్ల జనాలు అంటే అది నాకు కళ్ళ ముందు చూసిన కాబట్టి ఆమె వాళ్ళకి చెప్పే అది మీన్ ఆమె చెప్పాలనుకున్న ఇంటెన్షన్ ఇది ఒక గైడింగ్ ఫ్యాక్టర్ లాగా ఉండాలని. కానీ బయట మేము చూసి నేను చాలా ఫీల్ అయినా, ఓ ఇంత ఘోరంగా వెళ్తుందా బయటకి అని ఫీల్ అయ్యి ఒకటే అనుకున్నా, దేవుని దయ వల్ల ఎట్లనన్నా వీళ్ళకి ఈ విషయం తెలిసి కొంచెం వాళ్ళు సపరేట్ గా ఆడి కొంచెం ఇది నెగిటివిటీ పోతే బాగుంటుందేమో అని యాజ్ అ ఫ్రెండ్ గా నేను ఫీల్ అవ్వడం తప్ప ఇప్పుడు అంతకుమించి నా చేతిలో ఏం లేదు. కానీ దీంట్లో ఉన్న ఒకటే గుడ్ థింగ్ ఏంటంటే నేను సోనియా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కలిసిన అండ్ నిఖిల్ వాళ్ళని కూడా కలవడానికి వెళ్తున్నా. సో వాళ్ళైతే లైక్ దే హ్యావ్ ఫుల్ క్లారిటీ ఏమవుతుంది ఏమైతుంది, మేమైతే అట్లాంటి ఏం పట్టించుకోము, వాళ్ళు ఏమని అనుకుని మాకు తెలుసు అనుకున్నారు. సో ఓకే ఫైన్ కూల్ అని వదిలేసిన. బట్ వాళ్ళు వస్తే మాత్రం మేబీ డెఫినెట్ గా వాళ్ళకి కూడా కొంచెం తెలిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంకా 12 వారాలు నేడాలి, ఇంకా ఎక్కువ వెళ్ళిపోతుంది. అంటే వన్స్ నెగటివిటీ స్టార్ట్ అయిందంటే దాన్ని ఆపడం చాలా కష్టం. అసలు బిగ్ బాస్ కూడా అంటే ఆనెస్ట్ గా మాట్లాడుకో అలాంటి వాటి మీద ఎక్కువ పాయింట్ ఎక్కువ సార్లు ఫోకస్ పెడతారు. అప్పుడు అట్లా అయింది అనుకో, ఇప్పుడు జూమ్ ఇన్ చేసుకొని వచ్చినాయి నాకు అవి చూస్తే నాకు ఎట్లా రియాక్ట్ అవ్వాలో కూడా నాకే అర్థం కాలే. ఎందుకంటే కొన్నిసార్లు పక్కకే ఉన్నా నేను, కానీ నేనే రియలైజ్ కాలే ఇట్లా అవుతుందా అని. సో అది వాళ్ళకు తెలిస్తే బాగుంటుంది అనుకున్నాను. ఎందుకంటే 3 weeks వాళ్ళు పట్టించుకోలే అంటే ఇంకా మనం లాంగ్ రన్ వెళ్తా ఉంటే బాండింగ్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. సో ఇంకా ఇబ్బంది అవుతుందేమో అనుకున్నా. బట్ ఇక మనకు చెప్పే చాలా కష్టం అయిపోద్ది, చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏదనేది వాళ్ళకే తెలుసు. ఎగ్జాక్ట్లీ వాళ్ళకే తెలుసు. ఇప్పుడు మీరు కూడా ఇలా జరుగుతుందా అని ఒకసారి షాక్ అయినా. అవును, ఎందుకంటే లోపల మీరు అందరం ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్లీ తెలియదు.
నీకు చెప్తే నేను షాక్ అయింది ఏం తెలుసా ఆ! డార్లింగ్. నేను ఇంటికి రాగానే మా వైఫ్ ఫస్ట్ రాగానే, "నువ్వు సీతుని ఎందుకు తిట్టినావు? హ్మ్. తిట్టిన తర్వాత ఎందుకు ఆమెతో మళ్ళెందుకు మాట్లాడలేదు" అని క్వెషన్ అడిగింది నన్ను. హ్మ్. ఫస్ట్ వీక్‌ల. చాలా మంది అసలు లేడీస్‌ని ఇట్లా అంటారా అది అని చెప్పేసి అరిచిర్రు నీ మీదకి. హ్మ్. అప్పటిదాకా బాగుండి ఎందుకు తిట్టినవురా నువ్వు అన్నది. హ్మ్. నేనన్నా, "అసలు తర్వాత ఏమైందో తెలుసా నీకు" అడిగినా. హ్మ్. "మాకు నువ్వు తిట్టినావు. తర్వాత మీరు కలిసినారు. ఎట్లా కలిసినాం?" ఆ! సీతు నాకు గొడవైన తర్వాత హ్మ్. నేను ఎళ్లి ఆదిత్య అన్నతో ఉండి, హ్మ్. "పాపం అన్న అది నా చెల్లె. అది నన్ను అన్నగా అంత ప్రేమగా చూసినప్పుడు, హ్మ్. నేను యాస్ ఎ పర్సన్ ఏందో తనకింకా మీ అందరికంటే కొంచెం ఎక్కువ తెలుసు నా పైన. అవును. అంటే ఉన్న కొద్ది రోజులనే నాకో మంచి బాండింగ్ ఏర్పడ్డది. ఎందుకంటే నా బిహేవియర్ వల్ల. హ్మ్. అది తెలిసి కూడా సీతు నేనంత యారగెంట్ ఉంటాను. సీతు ఎట్లా అనుకుంది నా చెల్లెగా అనా? అదే. నేను దానికి ఫీల్ అయితున్నా అన్న" అని నేను చెప్పినా. ఓకే. అదెళ్ళి లోపటికెళ్ళి హ్మ్. నేను ఎవడి మీదో కోపం మా అన్న మీద చూపించినా నా పిల్ల ఏడ్చింది. ఆ! సో, మేమిద్దరం తిట్టుకున్నందుకు ఫీల్ గాలే. ఆ! ఆ సిట్యుయేషన్ కోసం బాధపడ్డాం. నెక్స్ట్ డే మళ్ళీ కలిసిపోయినాంరా అంటే, అవును. ఈ మాకు అవన్నీ మాకు మాకు తెలీదు. రాలే అన్నది. మాకొచ్చింది ఫస్ట్ అండ్ లాస్ట్ ఏం ఇక జరిగిందని. నేను ఏమనుకుంటా ఇగ, నాకు మస్తు బాధ ఓకే. అనిపించింది. అరే కాదురా అసలు అట్లా గానే కాదు. నువ్వు కావాలంటే బయటకొచ్చి సీతను కూడా అడుగు అని చెప్పిన. అండ్ డే 1 సీతకి అండ్ మీరొచ్చేసినప్పటికి సీతకి ఏం డిఫరెంట్ అనుకున్నారు? అండ్ మీ బాండింగ్ గూడా నెక్స్ట్ రాఖీ పౌర్ణమికి పక్కాగా ఇంటికొచ్చి కట్టేంత వరకు అది వచ్చిందా? నిజంగా అంటే నాకింక ఫరెవర్ ఒక హ్మ్. చెల్లె ఇంక అంతే దేవుడిచ్చిన చెల్లెలాగానే. ఓకే. సో, డే 1 ఉన్న సీతు హ్మ్. నేను చీఫ్‌గా నామినేట్ చేయకపోవడానికి గూడా ఒక రీజన్ ఏంటి అంటే, సీతు వాస్ స్టిల్ ఎమోషనల్. సీతు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అని. ఐయామ్ వెరీ హ్యాపీ. నేనొచ్చిన తర్వాత అది చీఫ్ అయింది. ఆ! అండ్ నేనొచ్చే టైంకి సీతు చాలా స్ట్రాంగ్ అయింది. ఆ! అవును. సో, నాకు స్ట్రాంగ్ అయింది సీతు అని హ్యాపీ ఫీల్ అయ్యే టైంకి నిన్న వాడు చెప్తున్నాడు సీతు చీఫ్ అయిందిరా అంటే మస్త్ అనిపించింది యాస్ ఎ బ్రదర్. ఆ! అబ్బా! కొట్టిందిరా అని. ఎందుకంటే నేను నిన్న అన్ని ఇంటర్వ్యూలో చెప్పినా సీతు టాప్ 5లో ఉంటదని. హ్మ్. సో, ఇప్పుడు నా అంచనా నిజమైతుంది ఖచ్చితంగా. తొందరలో అనిపించింది. అండ్ ఫస్ట్ వీక్ మీరేదనుకున్నారో యాజ్ ఇట్ ఈజ్ నాగార్జున కూడా అదే చెప్పారు కదా! ఎగ్జాక్ట్‌లీ. అవును. ఎక్కడ కనిపించలేదు. మాకు కిరాక్ ఎక్కడ లేదు. ఓన్లీ సీత ఎగ్జాక్ట్‌లీ. అవును. అవును. కనిపిస్తుందన్నారు. అవును. దెన్ సెకండ్ వీక్ మీరు చెప్పినట్టే సెకండ్ వీక్ స్ట్రాంగ్ నుంచి అయింది. స్ట్రాంగ్ అయింది. అవును. హ్మ్. అండ్ ఇంకోటేంటంటే అంటే ఒక సెకండ్ వీక్‌లో ఎక్కువగా ఒక 2 డేస్ ఎక్కువ లవ్ ట్రాక్‌లు ఎక్కడో ఓ దగ్గర కలపడం కోసం ట్రై చేస్తూ ఉన్నారనమాట. ఏవైనా అక్కడ వర్కౌట్ అవుతుందని అనిపించిందా? లవ్ ట్రాక్‌లు ఏం లేవు హ్మ్. డార్లింగ్ యాక్చువల్‌గా. ఇప్పుడు విష్ణు ఉంది. విష్ణు పృథ్వీతో మజాక్ మజాక్ మాట్లాడుతా అవును. ఉంటదా? విష్ణు డైరెక్ట్ ఏమంటది? "హి ఈస్ లైక్ మై బ్రదర్. నేను జస్ట్ ఊరికే వాడితో ఐ మీన్ కంటెంట్ కోసం క్రియేట్ చేస్తున్నాను" అని విష్ణు అంటది. విష్ణు హ్మ్. హాస్ దట్ క్లారిటీ. హ్మ్. సోనియా ఏందంటే పెద్దోడు, చిన్నోడు అనుకుంటా వాళ్ళతో అవును. వానితో మాట్లాడుతా హ్మ్. ఉంటది. అండ్ పృథ్వీని అందరూ ఏంది అని హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.